గం గణపతియే నమః. శ్రీరాముని సేతుబంధనము. మిట్ట మధ్యాహ్న సమయమందు మార్తాండు అంబర మధ్యభాగమందు జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నాడు. వానరులందరూ రాముని నిర్ణయం కోసం ఉత్కంఠతో చూస్తున్నారు. సర్వశాస్త్ర విశారదుడైన శ్రీరాముడు అలా సూర్యభగవానుని వైపు దృష్టిని కేంద్రీకరించి, రాజా సుగ్రీవా, మా వంశకర్త సూర్యభగవానుడు అభిజిత్ లగ్నంలో శుభదృష్టితో వీక్షిస్తున్నాడు. మా దక్షిణ భుజస్కందం అదురుతోంది. శుభసూచికలు గోచరిస్తున్నాయి. ఇదే శుభముహూర్తం. నేనిదే లంకాధిపతిపై యుద్ధం ప్రకటిస్తున్నాను. రణభేరీలు మ్రోగించండి, వృక్ష వానర సైన్యాలను ముందుకు నడిపించండి అని ప్రకటించాడు రాముడు ఉద్విగ్న స్వరంతో. జయహో రామచంద్ర బిగ్గరగా నినాదించాడు హనుమ ఉత్సాహంతో. వానర వీరులందరూ రణోత్సాహంతో జయహో జయహో అంటూ దిక్కులు పిక్కటిల్లేలా జయ జయ ధ్వనులు చేశారు. మహావానర సైన్యం మహోత్సాహంతో జయ జయ నాదాలు చేసుకుంటూ రాముడు నిర్ణయించిన శుభముహూర్తంలోనే లంకానగరం ఉన్న దక్షిణ దిశగా ప్రయాణం ఆరంభించింది. రామలక్ష్మణులు ముందు నడువగా వారి వెంట సుగ్రీవ, అంగద, జాంబవంత, హనుమ, నల, నీల తదితర వృక్షవానర ప్రముఖులు వారి వారి సైన్య సమూహాలతో అనుసరించారు. ఆ మహాసైన్యం దక్షిణ సముద్ర తీరాన్ని చేరుకుంది. కంటి ముందు మహాసముద్రం హోరుమంటూ భయోత్పాతం కలిగిస్తోంది. ఆ సముద్ర విస్తీర్ణం శతయోజనాలు. వానర సైన్యం సముద్రాన్ని లంఘించి ఆవలి తీరంలోనున్న లంకని చేరలేరు. ఇంకొక్కటే మార్గం, సముద్రుడు కరుణించి దారి వదలాలి. జాంబవంతుడు రామునికి సమీపించి, ప్రభు, సముద్రుడు మీ సాగరవంశ మూలపురుషుడు. మీరు స్వయంగా అర్థిస్తే సాగరుడు కాదనడు. మహాసముద్రాన్ని 2 పాయలుగా చీలదీసి మార్గం ఏర్పరుస్తాడు అని సూచించాడు. శ్రీరాముడికి ఆ సలహా ఆమోదయోగ్యంగా తోచింది. అతడు సముద్ర జలాల్లో స్నానం చేసి వచ్చి మహాగణపతి సమేతంగా త్రిమూర్తులను, అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, పురాణ పురుషులను, సగర వంశీయులను పేరు పేరున స్మరించి, అర్చించి, ప్రార్థించి తనకి కార్య విజయాన్ని చేకూర్చమని ముందుగా వారందరినీ అర్థించాడు. ఆ తదుపరి సాగరుని పరివార సమేతంగా వారి వారి స్థానాల్లో మంత్రపూర్వకంగా ప్రతిష్టాపన చేసి పూజించాడు. అయితే సాగరుడు ప్రసన్నుడు కాలేదు. అప్పటికి సూర్యాస్తమయం అయింది. ఇక చేయునది లేక 50 మంది ఆ సముద్ర తీరంలోనే విశ్రాంతి తీసుకున్నారు. మర్నాటి ప్రాతకాలంలోనే రాముడు మేలుకొని స్నాన సంధ్యావందనములు, నిత్య విధులు పూర్తి చేసుకుని మరలా విధి విధానయుక్తంగా సముద్రుని పూజించాడు. సాయం సమయం సమీపించింది. కానీ సాగరుడు కరుణించలేదు. 3వ నాడు రాఘవుడు మరింత పట్టుదలతో, నిష్ఠతో సాగరుని అర్చించాడు. అయినా సముద్రుడు కనికరించలేదు. రాఘవుడు లేచి నుంచుని సాగరుని అంజలి ఘటించి, సాగరా, దయాసాగరా, సగర వంశీయుడు దశరథ మహారాజు పుత్రుడినైన నేను రాఘవుడిని విన్నెమ్మురుడినై అర్థిస్తున్నాను. మా వానరసేన ఆవలి తీరం చేరడానికి మార్గాన్ని అనుగ్రహించు అని ప్రార్థించాడు. సముద్రుడికి అనుగ్రహం కలగలేదు. ఏమి ఈ సముద్రుని నిర్లక్ష్యం! ఒక్కసారిగా సింహగర్జన చేశాడు రాఘవుడు. రాఘవుని ఆగ్రహాన్ని చూసిన వానరసేన గడగడలాడిపోయింది. ఓయి సముద్ర, ఈ దాశరథి
పరాక్రమాలను చూడాలన్న కాంక్ష నీకు ఉంటే ఇప్పుడే ఈ క్షణమే నంటూ ధనుష్టాంకారం చేశాడు దాశరథి. ఆ ధనుష్టంకారంతో దశదిశలు దద్దరిల్లిపోయాయి. మహాప్రళయం ముంచుకు వస్తున్నట్లు ముల్లోకాలు వణికిపోయాయి. మరుక్షణం సాగరుడు దివ్యదేవతా రూపంలో సముద్రంలో నుంచి అవతరించి చేతులు జోడించి, శరణు శరణు రామభద్ర, శరణు శరణు, నాది ఆలస్యమే కానీ నిర్లక్ష్యం కాదు. నీకు కార్యవిజయం చేకూర్చే శుభలగ్నం కోసం వేచి ఉండుటయే నా ఆలస్యానికి కారణం. క్షమించి శాంతించు. రామదూతకే స్వాగతం పలికిన రామభక్తుడను, క్షమించి శాంతించు అని వేడుకున్నాడు. రాముడు శాంతించాడు. అంతటా సముద్రుడు మరోసారి నమస్కరించి, ప్రభు, వానరసేనలో నీలుడు అని వానర ముఖ్యుడున్నాడు. అతడికి బ్రహ్మ ప్రసాదించిన వరప్రభావం వల్ల అతని స్పర్శ పొందిన శిలలు గంగ శిలలే కాదు, మహాపర్వతాలు కూడా నీట మునగవు. ఇదే శుభముహూర్తం. లంకకి సేతుబంధనం నిర్మించు, కార్యాన్ని సాధించు. విజయోస్తు రామ అని పలికి అదృశ్యమయ్యాడు సముద్రుడు. జయహో రామచంద్ర ప్రభువుకి, జయహో జయహో రామచంద్ర ప్రభువుకి అంటూ బిగ్గరగా గొంతెత్తి జయ జయ ధ్వనులు చేశారు వానరులు. మరుక్షణం వారధి నిర్మాణం ప్రారంభమైంది. హనుమంత అంగదాదులు సారథ్యంలో గండశిలలను తీసుకువస్తుంటే బ్రహ్మ వరప్రసాది నీలుడు ఆ శిలలపై శ్రీరామ అని వ్రాసి సముద్రంలోకి ఆ శిలలను తోసివేస్తున్నాడు.